ఏ గుడికెళ్ళినా, ఏ టెంపుల్‌కెళ్ళి ఎక్కడికెళ్ళినా సాష్టాంగ నమస్కారం, మోకరిల్లుతారు భక్తులు. హనుమాన్ కాళ్ళు ముట్టుకోవద్దు అని పెద్దలు చెప్తారు. ఎందుకు సార్ ఏంటి? హనుమంతుడి కాళ్ళు ముట్టుకోవద్దు అవి అన్నీ కూడా అంటే అవగాహన లోపమే. హ్మ్. దీని గురించి చెప్పారు అంటే ఇప్పుడు ఆహ్, నేనే ఉన్నాను. హ్మ్. సన్ స్పిరిచువల్ సొసైటీ ఏదైనా యజ్ఞం, యాగాది క్రతువులు చేసినప్పుడు ఆహ్, దూరంగా ఉన్నవాళ్ళు వచ్చి ఆశీర్వాదం కోసం వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది నాకే చేస్తున్నాడు నమస్కారం. హ్మ్. ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడుతున్నారు అన్నప్పుడు నా శక్తి క్షీణిస్తుంది. హ్మ్. ఇది నేను నాకే చేస్తున్నారనే అహంకారం ఉంటే. అవును. ఇది ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నేను చేయగలిగాను. హ్మ్. వీళ్ళందరూ చేయలేక వాళ్ళిచ్చినటువంటి సహాయంతో ఈ కార్యక్రమం నేను చేశాను. దాన్ని నా నుంచి వాళ్ళు పొందుతారు. హ్మ్. నా కాళ్ళు పట్టుకోవడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? ఊరికే ఏమీ లాభం లేకపోతే నా కాళ్ళకి ఎందుకు నమస్కారం చేయాలి? హ్మ్. అది నేను అక్కడ సాధించాను ఏదో. ఒక యజ్ఞం చేసి ఒక శక్తిని సంపాదించుకున్నాను. నా కళ్ళకి నమస్కరించినప్పుడు ఆ శక్తి కొంత ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇది నాదే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అనుకున్నప్పుడు నేను నా కాళ్ళు ముట్టుకోవద్దంటాను. ఇది నాది కాదు. వాళ్ళిచ్చిన ఆ భిక్షతో, వాళ్ళిచ్చినటువంటి సహాయంతో ఈ యజ్ఞాన్ని నేను చేశాను. కొంత శక్తొచ్చింది. వాళ్ళెంత తీసుకోగలుగుతారు కాళ్ళు హ్మ్. పట్టుకున్న క్షణాల్లో? ఓ 10%, 5% తీసుకుంటారు. అది నాది కాదు. భగవంతుడిచ్చాడు అన్నప్పుడు నా నుంచి ఏం పోదు. ఇది నేనే చేశాను, ఇది నేనే హ్మ్. అనుకున్నప్పుడు నాలో ఉన్న శక్తి అంతా పోతుంది కాబట్టి ముట్టుకోవద్దంటారు. హనుమంతుల వారనేది అక్కడ విగ్రహం అండి. హ్మ్. మామూలుగా ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో విగ్రహారాధన లేదు. హ్మ్. ఇదంతా శక్తిప్రదం. హ్మ్. హనుమంతుడు అనగానే శక్తి. సూర్యుడు అనగానే కాంతి. హ్మ్. ఈ శక్తి కాంతితో అలైన్ అయినప్పుడు మనకి రాముల వారికి ఉపయోగపడింది. హ్మ్. అవతల అవును వ్యక్తికి సార్. ఉపయోగపడింది. ఇది లేనప్పుడు ఇంత చేసుకొని ఎందుకు ఏంటి లాభం? అవన్నీ కూడా అపోహ. అంటే ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళకూడదు. అంటే హ్మ్. అక్కడ ఒక ఆచార సంప్రదాయాలుంటాయి. హ్మ్. అందుకనే హనుమంతుల వారికి గర్భగుడులుండవు. హ్మ్. మీకు చెరువుల పక్కన, కాలువల పక్కన విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. అంటే ఒకవేళ అర్ధరాత్రి చీకట్లో ఎవరన్నా బయటకు వెళుతూ ఉంటే ఎందుకో భయమేసింది. టక్కని ఇంకేం ఆలోచన రాదండి. మీకెప్పుడైనా అర్ధరాత్రి భయమేస్తే గుర్తొచ్చేది హనుమంతుడే. అప్పుడు అందుకని అంటే మనకు పూర్వం ఈ చేలగొట్లమ్మట ఆహ్, కాలువ గొట్టంట కూడా ప్రయాణం సాగేది. ఎడ్ల బండ్ల మీద ఆటిల మీద. అందుకని ధైర్యం కోసం మనకక్కడే చేలగట్లు పక్కన కాలువ గట్లు పక్కన కూడా మీకు అంటే తూర్పుగోదావరి ఎళ్తే మీకు హ్మ్. ఇవే ఎక్కువ విగ్రహాలు బయటే ఉంటాయి. ఆయన ముట్టుకోవద్దని చెప్పడానికి ఎవరాపుతారు? ఓకే సార్. అందుకని ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. హ్మ్. హిందూ సాంప్రదాయం ఎప్పుడు కూడా అందరిది. సామూహిక ఆచరణ. మీరు చెప్తున్నారు భారతదేశంలో చెరువుల పక్కన ఎక్కడో కొంచెం భయంకరంగా ఉన్న ప్రదేశంలో కూడా హనుమంతుడి విగ్రహాలుంటాయి, గుడులుంటాయని. చిన్నప్పటి నుంచి సార్ శ్మశానం అంటే ఊరు చివర ఉంటుంది. ఊరికి వెళ్ళాల్సిన రోడ్ శ్మశానం పక్కనే ఉంటుంది. హ్మ్. వెళ్తున్నప్పుడు సైకిళ్ళ మీద పూర్వం ఇంత కార్లు ఇవన్నీ లేవు. లేను. వెళ్తున్నప్పుడు భయపడేవాళ్ళు శ్మశానం దగ్గర వచ్చిందంటే. హ్మ్. పెద్దలు చెప్పేవాళ్ళు, పండితులు చెప్పేవాళ్ళు హనుమంతుని తలుచుకో అని. జై హనుమాన్ అను నువ్వక్కడ భయపడవు అని. మర్రి చెట్లు, తుమ్మ చెట్లు బాగా ఉన్న ప్రదేశంలో అవును. హనుమంతుని తలుచుకో. ఎవరికన్నా ఏదన్నా దయ్యము అలాంటి ప్రదేశం అంటే అక్కడ హనుమాన్‌ని తలుచుకో. నీకేం కాదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద చెప్పట్లేదు ఆ విషయాలు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు అలా చెప్తున్నారా? అంటే ఒకటండి. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి అంటే, హనుమంతుల వారిని తలుచుకున్న వెంటనే ఏమొస్తుంది అనేది తెలియాలి. హ్మ్. భయమేస్తే ఏమవుతుంది? మీకు భయమేసిందండి. హ్మ్. మీరు సడెన్‌గా మీకు భయమేసింది అనుకున్నప్పుడు మీరు మీ మీ భావ వ్యక్తీకరణ ఏం చెప్తారు మీరు? ఇంక్ ఊపిరి ఆగిపోయింది. హ్మ్. అవును. ఆయనెవరు? హనుమంతుల వారు వాయుపుత్రుడు. వాయుపుత్రుడు. అంటే ఇక్కడ ఆగిపోయిన వాయువుని ప్రేరేపించువాడు హనుమంతుడు. హ్మ్. హనుమ హ, హ అనే హల్లు, హ హ్మ్. ఆకారం, ఆ ఉచ్చారణ హ్మ్. నీలో ఆక్సిజన్‌ని పుట్టిస్తుంది. నేను దలుచుకున్న వెంటనే హనుమంతుడు పక్కనే రాడు. హ్మ్. ఆ హా అనే హల్లు అక్షరం నాలో నా శరీరంలో ఒక ఆక్సిజన్ లెవెల్స్‌ని పెంచుద్ది. అందుకే ధైర్యం వచ్చింది. ఊపిరిని. ఊపిరి. ఆయన హ్మ్. వాయుపుత్రుడు గదా! హ్మ్. ఊపిరి ఆగిపోయింది. అంటే హ్మ్. వాయువు ఆగిపోయింది. వాయువే కదా మనల్ని నడిపించేది, నడిచేది. నడిపించేది. హ్మ్. ఎప్పుడైతే భయమేస్తుందో ఆటోమేటిక్‌గా ఊపిరితిత్తులు కుచించుకుపోతాయి. హ అనే ఉచ్చారణ అన్నప్పుడు ఆ యాక్టివేషన్ జరుగుద్ది. అంటే హిందూ సాంప్రదాయంలో, హిందూ మతంలో అక్షరాలకున్నటువంటి శక్తి అది. ఏది పడితే అది మాట్లాడరండి. ఓంకారం ఉచ్చరిస్తే కేవలం ఓం అనే చివరగా కనిపించే ఒక పదార్థం. కానీ హ్మ్. అకార, ఉకార, మకారాల సంయోగం. ఊం ఈ అకారంతో మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి జాగృతమవుతుంది. ఉకారంతో నాలో ఉన్న శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. అనే జుంకారం ఆ శక్తిని నరనరాల్లోనూ రంజింపచేస్తుంది.
అందుకనే అక్కడ హనుమ అనగానే జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీసతి లోక ఉజాగర అంత ఈజీగా పలికే ప్రొనౌన్స్ చేసేటువంటి మామూలు లల్లాయి పదాలు కాదు. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ అని ఇంగ్లీష్ వర్డ్స్ కాదు, ఇవి ఎంతో శక్తి కలిగినటువంటి తెలుగు పదాలు. అందుకని హనుమ అంటే ఇప్పుడు ఈ జ్ఞానం తక్కువగా ఉంది, చెప్పే పెద్దలు కనుమరుగైపోయారు. అంటే మనకి ఎప్పుడైతే వేద విద్యా పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు ఎప్పుడైతే కనుమరుగైపోయి ఇప్పుడు మనకు ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వచ్చాయో వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి తప్ప జ్ఞానం అక్కర్లా. మనకి పూర్వం వేదం, అందుకని మీకు ఫస్ట్లో చెప్పా, వేదం సర్వశాస్త్రాల సమ్మిళితం, సర్వకాల సర్వావస్థలలోనూ సత్య విద్యల పుస్తకం వేదం. ఆ వేదం చెప్పట్లేదు ఎవరు, తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రవచనకారులు ఉన్నారు, వాళ్ళు కూడా రాముడు మాంసం తిన్నాడు అంటే వాళ్ళకి వేదం గురించి తెలియక రాముడు మాంసం తిన్నాడు అని చెప్తున్నారు. అది వేద విజ్ఞానం పెద్దవాళ్ళ దగ్గర అయినప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? అందుకనే అందరికీ వేదం తెలియాలి, తెలిసిన వాళ్ళు 10 మందికి చెప్పాలి. ఎవరిని బ్రాహ్మణుడు అంటారు అంటే వేదం నేర్చుకున్న వాడిని మాత్రమే బ్రాహ్మణుడు అంటారు, వేదం నేర్చుకున్న దాన్ని చెప్పేవాడిని బ్రాహ్మణుడు అంటాడు. అందుకని హనుమంతుల వారిని ఎందుకు తీసుకుంటే ఆయనకి వ్యాకరణం తెలుసండి. అంటే కేవలం వేదం అంటే ఏదో మనకి అనుదాత్త ఉదాత్త స్వరితాలతో పలికేటువంటి పదాలు కాదు, ఒక పదార్థానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి సమ్మేళనం వ్యాకరణం. అష్టాధ్యాయి, శిక్ష, వ్యాకరణం, అర్థం, ఛందస్సు. మీకు ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, దానికి ఛందస్సు ఉంటుంది. ఏ ఛందస్సులో ఉందంటే అది గాయత్రి ఛందస్సులో ఉంది. దానికి దైవం ఎవరంటే దైవం నిక్షిప్తంగా ఉంది, సూర్యుడు దేవతగా ఉన్నాడు, ఋషి ఉన్నాడు. అంటే ఋషి అంటే దానిని పలికి ఉచ్చరించి దానిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకున్నవారు. మనకి ఇప్పుడు హనుమంతుల వారి విషయానికి వస్తే తులసీదాసు ఆయనతో రమించాడు, ఆయనని దర్శించాడు. హనుమంతుల వారి ద్వారా శ్రీరామచంద్రమూర్తిని చూడగలిగాడు. అలాంటి వాళ్ళు ఋషులు అవుతారు, వాళ్ళు కనుమరుగయ్యారు. అందుకని యువతకి విజ్ఞానాన్ని నేర్పించడానికి వేదం మీద జ్ఞానం అవసరం. ఇప్పుడు మనకి వచ్చిన తర్వాత మీరు నెట్లో కొడితే వేదం గురించి అద్భుతమైనటువంటి విషయాలు వస్తున్నాయి. దయచేసి అందరూ కూడా వేదాన్ని నేర్చుకోండి, వేదం గురించి తెలుసుకోండి. కనీసం నెక్స్ట్ జనరేషన్ అన్నా కూడా ఆరోగ్యకరమైనటువంటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే భయం వేస్తుంది అందరికీ, వేదం తెలిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హనుమాన్ చాలీసా చాలా గొప్పది, చాలా పవర్ఫుల్ అని చెప్తుంటారు. ఇప్పుడున్న యువత హనుమాన్ చాలీసాని చదువుకోవాలి అని అంటుంటారు. ఎందుకు సార్ హనుమాన్ చాలీసా ఎందుకు అంత పవర్ఫుల్? అదేంటంటే ఒక సందర్భంలో తులసీదాస్ గారికి జరిగినటువంటి ఒక పరాభవం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న సందర్భంలో ఆయన అప్పుడు హనుమంతుల వారి మీద ఈ దండకం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన ప్రాణానికి హాని జరుగుతుందో అప్పుడు ఈ హనుమాన్ చాలీసాని ప్రారంభించిన వెంటనే కొన్ని వందల వానర సైన్యం, అంటే దాని పేరు కపిధ్వజం అండి. కపి అంటే కోతి, అంటే ఒక అద్భుతమైనటువంటి వేవ్ లెంత్ కలిగినటువంటి కిరణం అది. ఈ హనుమాన్ చాలీసా ఉచ్చరించడం వల్ల మీలో ఒక రకమైనటువంటి వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ మీకు జరుగుతున్నటువంటి కష్టం నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. ప్రొటెక్షన్, అది రక్షణ. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పిల్లలందరికీ కూడా నెగిటివ్ వేవ్స్ ఉన్నాయి, నెగిటివ్ వైబ్రేషన్. స్కూల్లో పెట్టాలంటారు హనుమాన్ చాలీసా. స్కూళ్ళు అనేది అంటే ఇప్పుడు మనకి పూర్వం వైదిక వేద విద్యను నేర్పించేవి కాబట్టి ఇవన్నీ అందులో భాగంగా ఉండేవి. ఇప్పుడున్నటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవి కాదు నేర్పించేది. అక్కడంతా కూడా నిగూఢంగా మిళితం చేయబడినటువంటి సబ్జెక్ట్ అది. అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థల్లో ఇక ఈ వీటి మీదే కేంద్రీకరిస్తే, ఇప్పుడు భగవద్గీత పెట్టాలని కొంతమంది అంటున్నారు, హనుమాన్ చాలీసా పెట్టాలని మీరు అడుగుతున్నారు, ఇంకొకరు ఎవరో ఏదో అడుగుతారు. ఇవన్నీ పెట్టుకుంటూ పోతే వాళ్ళకి ఇంకొచ్చేది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి విజ్ఞానం కన్నా, కానీ ఇప్పుడు ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా సార్. ధైర్యం లేదు కదా సార్. అంటే అది కేవలం సర్టిఫికెట్ వరకే ఉంటుంది. అందుకని ఏంటంటే హనుమాన్ చాలీసా అనేది మనకి తీసుకునే సమయం ఒక 10-15 నిమిషాల సమయం తీసుకుంటుంది. అంత సమయం మనకు ఉండట్లేదండి. 15 నిమిషాలు 10 నిమిషాలు ఉండట్లేదు. నాకు టైం లేదు సార్ అంటాడు. పొద్దుటే లేసి సూర్య నమస్కారం చేయడానికి టైం లేదు, ఇక నీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు స్కూల్కి 8 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, 8 గంటలు వేస్తున్నావు అంటే 7:30కి లేస్తున్నాడు, అరగంటలో. మరి మిగతా సమయంలో ఉదయం అవుతుంది. ఎవరైతే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేస్తారో వాళ్ళ దగ్గర 2-2.5 గంటలు టైం ఎక్కువగా ఉంటుంది. అది ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కూడా మీకు టైం ఉండట్లేదు. నైట్ లేట్గా పడుకుంటున్నారు, ఉదయం ఎర్లీగా లేవాల్సి వస్తుంది, లేవలేకపోతున్నారు, మీ జీవితం నిర్వీర్యం అయిపోయింది. ఇవన్నీ కూడా అవసరం, ఇవన్నీ సాధన చెయ్యాలి. హనుమాన్ చాలీసా అనేది రోజు చదవాల్సిన అవసరం లేదు. ఒకసారి సాధన చేస్తే గుర్తుండకపోతే, అంటే ఎంత అంటే నేను కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసాని కంఠస్థం చేయగలను అనే స్థితికి వెళ్ళిపోతే దాని అవసరం లేదు. అంటే 48 రోజుల సాధన చేస్తే అది నీలో జీర్ణమైపోతుంది, దాన్ని పక్కన పెట్టేయచ్చు, ఇక అవసరంలా.
అలాగే రామాయణం ఒకసారి దాన్ని పూర్తిగా రాముల వారి యొక్క నడకని తెలిసేసుకుంటే అత్తమాటలు చదవాల్సిన అవసరం లేదు. రోజు చదువుతూ కూర్చుంటే లాభం ఏంటి? భగవద్గీతలో శ్లోకాలు 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. రోజు చదువుతూ కూర్చుంటే ఇక జీవితం ఎక్కడ వెళ్తుంది? ఉద్యోగాల పనులు ఉన్నాయి కదా. ఒకసారి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని లోపల పెట్టేసుకుంటే దాని అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టొచ్చు. ముందు అది దాని మీద జ్ఞానం పెంచుద్ది. వేదం నేర్పించే విద్యాలయాల్లో ఒక మంత్రాన్ని అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నదాతం అగ్నిం ఈళే ఈళే పురోహితం పురోహితం యజ్ఞస్య ఋత్విజం అని నేర్పిస్తారు. సాధన చేసేసిన తర్వాత దాని మీద కమాండ్ వచ్చేస్తాయి. అప్పుడు ఇది ఎప్పుడు వాడాలి? అగ్నిహోత్రం చేసే సమయంలో దీన్ని వాడాలి, అది గుర్తొస్తుంది. హనుమాన్ చాలీసా నేర్చేసుకున్నావు, వచ్చేసింది, కంఠస్థం అయిపోయింది. ఎక్కడో నీకు ఒక ప్రమాదం రాబోతుంది అన్నప్పుడు నువ్వు సాధన చేసేసి పెట్టేసుకున్నావు లోపల, దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చేయక్కర్లే, ఒక్కసారి గుర్తు చేసుకుంటే దాంట్లో ఉన్న సారం అంతా వచ్చేస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.